హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశరామన్న. మరో ఖతర్నాక్ వార్తతో మళ్ళీ మీ ముందుకొచ్చా. గురువుపైనే కత్తికట్టిన శిష్యుడు, క్రమం తప్పకుండా విమర్శలు, టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు. ఇంతకీ ఎవరా గురు శిష్యులు అనుకుంటున్నారా? చెబుతా. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా మారారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై క్రమం తప్పకుండా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించటం, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక అసలు కథ ఏమిటా అనుకుంటున్నారా? అది చెప్పడానికే ఈ రోజు మీ ముందుకొచ్చా. బీజేపీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరికకు ముందు ఆయన కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యుడిగా పేరుండేది. కాంగ్రెస్లో మహేశ్వర్ రెడ్డిని ప్రోత్సహించింది, ఆయనకు పదవులిప్పించింది ఉత్తమే అనే విషయం కాంగ్రెస్ నేతలకే కాకుండా కొందరు ఇతర పార్టీల నేతలకి తెలుసు. అంత సాయం చేసిన గురువుపై శిష్యుడు టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు హాట్ డిబేట్లు చేసుకుంటున్నారట. అయితే ధాన్యం కొనుగోళ్లపై ఏలేటి వరుస ఆరోపణ చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉందనంటున్నారు మంత్రి ఉత్తమ్ అనుచరులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎంగా కొలువు తీరిన తర్వాత 5 ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్లోకి వస్తానంటూ మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదన తెచ్చారట. అయితే మహేశ్వర్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకునేది లేదని తీవ్రంగా ఖండించారట కాంగ్రెస్ కేడర్. హైకమాండ్ కూడా ఆయన ప్రతిపాదనని తోసిపుచ్చిందట. కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి వస్తుందని ఆశించిన మహేశ్వర్ రెడ్డి ఇటీవల ధాన్యం కొనుగోళ్లపై విజ్ఞప్తి వంకతో సీఎం రేవంత్ని కలిసి వ్యక్తిగత సమస్యల్ని ఏకరవ పెట్టుకున్నారట. వాటిని పరిష్కరించాలని సీఎంని కోరినట్టు ఇన్నర్ సర్కిల్ టాక్. ఇక 2 ఇరిగేషన్ కంపెనీల యజమానులు తనని లెక్క చేయడం లేదని, వారిపై విజిలెన్స్ విచారణ చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారట ఏలేటి. నిర్మల్లోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తనకు కావాల్సిన వాళ్లకు కీలక పదవులు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారట. నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపైన పేచీ పెట్టారట. ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్లని ఒక్కటి కూడా పట్టించుకోలేదట ప్రభుత్వం. దీంతో అలకపోనడం, ఆపై ఫ్రస్ట్రేషన్ గురి కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అలాగే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలకి తెరలేపినట్టు కాంగ్రెస్ వర్గాల టాక్. చూశారుగా, ఒక దగ్గర జరిగే చర్య మరెక్కడో ఫలితాన్ని చూపిస్తుంది అన్నట్టు ఏలేటి వ్యాఖ్యల వెనక మర్మం వేరే ఉందంటూ రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అదన్నమాట సంగతి.